ఏమ్రా ఎట్లా బతుకుతున్నావు? అంత మంచిదేనా అని అడిగితే ఆ దేవుని దయ వల్ల ఇప్పటికైతే అంత మంచిగానే బతుకుతున్నాంరా అని చెప్తారు. ఇప్పుడు మనం చూడబోయే వార్తలు ఉన్నోళ్ళు వాళ్ళని అడగకున్నా రోజుకు 10 మాటల దేవుని పేరుని తలుచుకుంటారు. ఏది వండినా ఫస్ట్ ఆ దేవునికే ఎక్కిస్తారు భక్తితోని. శేనుకు పురుగు గిట్లా తగిలితే ఎన్ని మందులు కొట్టినా తగ్గకపోతే దేవుడా జల్దిన పురుగు మాయమయ్యేటట్టు చూడు సామి అని ఆయనకే బాధలు చెప్పుకుందరు. అసుంటోళ్ళ పరిస్థితి చూడుండ్రి ఇవాళ ఏమైందో. పోలీసు వాళ్ళేంది బందోబస్తుగా పొలంలోకి దిగిండ్రు అని పరిశాని కాకుండ్రి. దేవుని తరపున కొట్లాటకొచ్చిర్రు. అది కూడా ఎవరి మీదకి? కౌలు రైతుల మీదకి. పోలీసోళ్ళు లాఠీలు లేవడితే గిరిజన రైతులు బాణాలు సూటి పెట్టిర్రు. ఎంతైనా పోలీసోళ్ళు బలం గల్లోళ్ళైరి. ఆడోళ్లను మొగోళ్లను పొరగాళ్లను పొట్టగాళ్లను ఒరాల పొంటు ఉరికించుకుంటా కొట్టిర్రు. అస్సలు ముచ్చట ఏందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అన్నపురెడ్డి పల్లిల ఎంకన్నస్వామి దేవస్థానం భూములు ఇవి. కౌలుకు తీసుకొని వెనకటి సంది రైతులు దున్నుకుంటుర్రు. అయితే ఈ నడుమ కౌలు కట్టలేదట. గుళ్ళు గోపురాల ఆఫీసర్లు పోయి కోర్టుల కేసేస్తే దేవునికి అనుకూలంగా తీర్పొచ్చిందట. గంతే. ఈ లోపట్లనే రైతులు పొలం దున్ని నాట్లేసిండ్రు. ఈ ఒక్క పంట దాకా ఆగిపోతే అయిపోవునేమో, కానీ ఆఫీసర్లు ఆగలే. జబర్దస్తిగా పోలీస్ దళాలను దించిండ్రు. నాట్లేసిన పొలాలను ట్రాక్టర్లతోని సాలీరు వాళ్ళు దున్నిచ్చి మొత్తం చెడగొట్టిర్రు. 1 కాదు 2 కాదు 150 ఎకరాల పంటను పోతం పెట్టించిర్రు పుణ్యాత్ములు. వద్దు సార్లు మీ కాలు మొక్తం, ఈ ఒక్క పంట నన్ను ఇడిచిపెట్టుండ్రి అని బతిలాన్నా ఈనలేదు. మోసపోవుడు తప్ప మోసం చేసుడు తెలియని రైతన్నలు ఎనకనో ముందో కౌలు కట్టకపోయినరా. ఎల్లో ఎల్లకనో కట్టనందుకు గింత పని చేసిండ్రు. మీకెట్లా ముద్దుగా అనిపిస్తుందో గానీ ఏ దేవుని భూముల కోసం అయితే మీరు కొట్లాడుతుండ్రో ఆ దేవుడు కూడా మెచ్చడు పచ్చటి చేన్లను ఖరాబు చేసుడు.